సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ప్రత్యేక అంశాలు మేము ముందుంచేటువంటి ఈ ప్రయత్నం చాలా సంతోషదాయకం. శ్రీప్రియ, ఎవడబ్బ సొమ్ము, దొంగలు దోపిడీ, కెప్టెన్ కృష్ణ ఇలాంటి సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. హరే కృష్ణ హలో రాధా అనేటువంటి సినిమాలో కూడా ఆవిడ నటించారు. ఇది పూర్తిగా అమెరికాలో నిర్మితమైనటువంటి సినిమా. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో అసలు అమెరికా జోలికే వెళ్ళలేదు. శ్రీధర్ డైరెక్షన్లో ఈ సినిమా మాత్రం ఆయన చేశారు. కాకపోతే అమెరికా అందాన్ని ఒడిసిపెట్టుకున్నా కూడా ప్రేక్షక హృదయాల్ని పట్టుకోవడంలో మాత్రం ఈ సినిమా ఫెయిల్యూర్ అయింది అని చెప్పి అనుకోవచ్చు. శ్రీధర్ మంచి డైరెక్టర్. ఆయన తెలుగులో పెళ్లి కానుక, వయసు పిలిచింది ఇలాంటి సినిమాలు తీశారు. కానీ ఈ సినిమాని అంత హృదయానికి హత్తుకునేలా థియేటర్లో మాత్రం విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. కెప్టెన్ కృష్ణ సినిమాలో కలకాలం ఇలా సాగని నీలో నన్నే చూడని అనేటువంటి పాట ఇప్పటికీ కూడా కృష్ణ టాప్ 10 సాంగ్స్లో వన్ ఆఫ్ ద సాంగ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఒక మధురమైనటువంటి అనుభూతిని ఈ పాట విన్నప్పుడు మనకి కలుగుతుంది. ఈ పాట విన్నప్పుడు మనకు వెంటనే గుర్తుకొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ, శ్రీప్రియ. వీళ్ళిద్దరి జంట చాలా బాగుంటుంది. పట్నవాసం సినిమాలో అయితే సూపర్ స్టార్ కృష్ణకి చెల్లెలుగా కూడా ఈడ నటించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కేశవ్ దాస్ డైరెక్షన్లో ఎక్కువగా నటించారు. అంతులేని కథ సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో ముగ్గురు హీరోయిన్లు పరిచయం అయ్యారు. ఒకళ్ళు శ్రీప్రియ, 2 ఫటాఫట్ జయలక్ష్మి, 3 జయప్రద. ముగ్గురు కూడా బాగా పైకొచ్చారు. కానీ ఫటాఫట్ జయలక్ష్మి మధ్యలోనే వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. శ్రీప్రియ కూడా తలుకమని సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించినా కూడా ఆవిడ తమిళం వైపు ఎక్కువగా దృష్టి సారించారు. తమిళంలో కమల్ హాసన్ తరఫున దాదాపుగా 30 సినిమాల్లో ఆవిడ నటించడం జరిగింది. రజనీకాంత్ సరసన 28 సినిమాల్లో కూడా ఈవిడ నటించారు. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి శ్రీప్రియ అంటే తెలియకపోవచ్చు. వెంకటేష్ మీనా నటించినటువంటి దృశ్యం సినిమా కనుక చూస్తే ఆ దర్శకురాలు ఎవరు అని అంటే వెంటనే మీకు గుర్తుకొస్తుంది శ్రీప్రియ. చాలా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆవిడ తమిళం వైపు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల తెలుగులో తర్వాత 80 తర్వాత ఆవిడ సినిమాలు ఎక్కువగా చేయలేకపోయారు. అది ఒక విధంగా బాధాకరమే. ఒక విధంగా తెలుగు మీద దృష్టి పెట్టుంటే సూపర్ స్టార్ కృష్ణ పక్కన మరిన్ని హీరోయిన్గా ఆవిడ సినిమాలు చేస్తుండేవారేమో. తెలుగులో కూడా ఆవిడకి మంచి విజయాలే సాధించారండి. అంతులేని కథ ఒక మంచి ఘన విజయం, పొట్టేలు పొన్నమ్మ మరొక ఘన విజయం మురళీమోహన్తో. తర్వాత చిలకమ్మ చెప్పింది, అది కూడా మంచి కళాత్మక చిత్రం. ఇలాంటి సినిమాల్లో నడిచిన శ్రీప్రియ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. ఆవిడ కమల్ హాసన్ని ప్రేమించారు, పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి తిరిగారు అని ఆ రోజుల్లో టాక్ వచ్చింది. కాకపోతే విధి ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. కలిసిమెలిసి హృదయాలు పంచుకున్నా కూడా కలవలేకపోయారు అన్న భావన ఎప్పటికీ కూడా ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ కమల్ హాసన్ పెట్టిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తరఫున ఆవిడ ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా కమల్ హాసన్కి మంచి చేదోడు బాదోడుగా ఆవిడ ఉండటం చాలా గొప్ప విషయం. స్నేహం అనేది ఒక పెళ్లితోనే కాదు, ఒక పుస్తక కట్టించుకోవడమే కాదు, తాళి కట్టించుకోవడమే కాదు, స్నేహం అనే దానికి పరిమితులు ఉండవు అని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీప్రియ. శ్రీప్రియ ఆవిడ ఒక దర్శకురాలుగా చాలా మంచి చిత్రాలు తమిళంలో తీశారు. అలాగే ఒక మంచి కళాత్మక సినిమాల్లో మరి తెలుగులో నటించారు. కెప్టెన్ కృష్ణ మంచి కళాత్మక చిత్రం. ఎవడబ్బ సొమ్ము అయితే అందులో 14 ఫైట్లు ఉంటాయి. అందులో కూడా చాలా గ్లామరస్గా కనిపిస్తారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ పక్కన అమెరికాలో ఆవిడ చూపించినటువంటి అభినయం, ఆవిడ వేసిన డ్రెస్సులు ఆ రోజు ఫ్యాషనబుల్ ట్రెండ్కి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ పక్కన తమిళ నటీమణులు చాలామంది నటించారు. వెన్నెరాడే నిర్మల, జయలలిత, శ్రీప్రియ వీళ్ళందరూ కూడా ఆ తర్వాత అగ్రశ్రాణి నాయకులుగా చాలామంది అయ్యారు. ఎప్పుడు కూడా వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ అంటే మాత్రం గుర్తుపెట్టుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణకున్న వ్యక్తిత్వం, సూపర్ స్టార్ కృష్ణకున్నటువంటి కమిట్మెంటు, సూపర్ స్టార్ కృష్ణకున్నటువంటి పంక్చువాలిటీ తన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని శ్రీప్రియ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా ఆవిడ షైన్ అవుతున్నారంటే కారణం ఏంటంటే
ఆ పంక్చువాలిటీనే. ఆవిడ రంగం అంటూ ఏది లేదు, రంగప్రవేశించే రంగం అంటూ ఏది లేదు. మంచి కళాత్మక విలువైనటువంటి వ్యక్తి. ఆవిడ తెలుగులో మాత్రం ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. చేస్తుంటే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ మరిన్ని సినిమాలు ఆవిడతో చేస్తుండేవారేమో. అది మనం మిస్ అయిపోయాం. శ్రీప్రియ ఇప్పటికీ కూడా మంచి స్టేజ్లో ఉన్నారు. అలాగే పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఆవిడ మరిన్ని మంచి సినిమాలకు దర్శకత్వం వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.